నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని బలోపేతం చేసేందుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రులకు ఇంటి పన్ను, నల్లా బిల్లుల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. సర్పంచ్ వేముల శ్రీకాంత్ నేతృత్వంలోని పాలకవర్గం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ఆఫర్ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగిసే వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులు ఉండగా ఉన్నత పాఠశాలలో ఆ సంఖ్య కేవలం 23కి పడిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధ్యాయుల కొరతతో పాటు భవిష్యత్తులో స్కూల్ పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా హై స్కూల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ వేముల శ్రీకాంత్ అధ్యక్షతన 6 వార్డు సభ్యులు అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వ బడికి పిల్లల్ని పంపే కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ పన్నులు మాఫీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ప్రత్యేక రాయితీ ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం పూర్తయ్యే వరకు వర్తిస్తుందని సర్పంచ్ వేముల శ్రీకాంత్ స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లేదా ఉన్నత పాఠశాల ఈ రెండింటిలోనూ ఏ బడిలో పిల్లల్ని చేర్పినప్పటికీ ఆయా కుటుంబాల ఇంటి పన్ను, నల్లా బిల్లులు రద్దు వర్తిస్తుందని ఆయన తెలిపారు. కేవలం పన్నుల మినహాయింపు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకు భవిష్యత్తులో గ్రామ పరిధిలో అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల్లో సైతం మొదటి ప్రాధాన్యత కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పాలకవర్గం వెల్లడించింది. గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయానికి క్షేత్రస్థాయిలో సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఈ పన్నుల మాఫీ పథకం గురించి వివరిస్తున్నారు. ఈ వినూత్న ఆఫర్ ప్రకటించిన అతి తక్కువ సమయంలోనే ఇప్పటికే 12 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు పొందటం విశేషం. మరికొందరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని చేర్పించేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. విద్యా వ్యవస్థను రక్షించుకోవటానికి గ్రామీణ స్థాయిలో తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడమే కాకుండా రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు రోల్ మోడల్ గా నిలుస్తోందని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.